హాయ్ వ్యూయర్స్, నేను మీ లక్ష్మి. ఇవాళ రిలీజ్ అయిన సినిమాల్లో బ్రహ్మానందం సినిమా కూడా ఒకటి. అయితే బ్రహ్మానందం గారు అక్కడక్కడ కనిపిస్తేనే మనం చాలా సంతోషంగా ఫీల్ అయ్యే సిట్యుయేషన్స్ చాలా ఉన్నాయి. ఆయన యాక్షన్స్ ద్వారా, ఆయన కామెడీ ద్వారా, ఆయన టైమింగ్ ద్వారా అందరిని నవ్వించే సిట్యుయేషన్స్ అయితే చాలా సినిమాల్లో ఉన్నాయి. కానీ ఆయన్నే మెయిన్ లీడ్‌గా తీసుకొని ప్రేమికుల దినోత్సవం అంటే ఈ రోజున రిలీజ్ చేస్తున్నారు కాబట్టి అది ఎలా ఉంటుంది? ఏంటి? అసలు స్టోరీ ఏంటి? లైన్ ఏంటి? మొత్తం చూసేద్దాం. అండ్ ట్రైలర్ అయితే అద్భుతంగా ఉంది. అసలు సినిమా ఎలా ఉంది? ఏంటి? అనేది చూసుకుందాం. నేనైతే మెయిన్‌గా కొన్ని పాయింట్స్ రాసుకున్నా. అండ్ దర్శకుడి విషయానికి వస్తే మనం టైటిల్ ఏదైతే ఓపెనింగ్ బ్రహ్మానందం అని చెప్పి టైటిల్ ఓపెన్ చేస్తూ ఉంటాం కదా, అందులో ఉన్న ఆయన చూపించిన క్రియేటివిటీ ఏదైతే ఉందో చాలా అద్భుతంగా ఉంది. అండ్ దాన్ని కంటిన్యూషన్‌గా ఇక సినిమా ఎలా ఉంది ఏంటి అనేది ఊహించుకోవడం, అక్కడే మనకి హైప్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈవెన్ మొన్న ఈవెంట్‌లో జరిగిన కొన్ని సిట్యుయేషన్స్ ద్వారా కూడా బ్రహ్మానందం సినిమాకి కాస్త హైప్ అనేది పెరిగిందని అనుకోవాలి. బట్ బయట చూసుకుంటే బ్రహ్మానందం గారు అండ్ ఆయన కొడుకు రాజా గౌతమ్ వీళ్ళిద్దరూ కలిసి తండ్రి కొడుకులు కదా బయట. సో మూవీ విషయానికి వస్తే వాళ్ళిద్దరూ తాత మనవళ్ళు అనమాట. సో ఈ తాత మనవళ్ళ స్టోరీలో అంటే సాధారణంగా ప్రేమికుల రోజున రిలీజ్ అయింది కాబట్టి అసలు స్టోరీ ఏంటి అనుకుంటామంటే, ఆయన మనవడు ఉన్నాడు కదా రాజా గౌతమ్. సో ఆయనది అనుకుంటాం మనం స్టోరీ అంతా కూడా. కాకపోతే ఈ లవ్ స్టోరీ ఏదైతే ఉందో మనవడిది కాకోకుండా ఇక్కడ మెయిన్ పాయింట్ తాతది అవ్వడం అసలు విశేషం అనమాట. సో వయస్సుతో సంబంధం ఉండదు ప్రేమకు. అది ఎక్కడ ఏ సందర్భంలో ఎలా పుడుతుంది ఏంటి అన్నది అసలు లేదు. అంటే ఈవెన్ ప్రేమలో కూడా రైటు రాంగ్ అనేది ఏమి ఉండదు. ప్రేమ అంటేనే రైటు అన్న చూపించాలనుకున్నాడు అనమాట దర్శకుడు. ఎందుకంటే అంతకుముందు మసూద కావచ్చు, మల్లిరావ కావచ్చు, ఈ సినిమాల ద్వారా ఆయన టాలెంట్ ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నాడు. అండ్ ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ చేయడము అసలు ఎలా ఉంది ఏంటి అన్న చూసుకుంటే, సో నేను ముందు మెయిన్ పాయింట్స్ రాసుకున్నాను అనమాట కొన్ని. సో ఇప్పుడు రాజా గౌతమ్ ఎవరు అంటే అసలు బ్రహ్మానందం. ఇప్పుడు మనం బ్రహ్మానందం తండ్రి గారి పేరే ఇప్పుడు కొడుకు పెట్టుకున్నాడు. ఇందులో మనవడు అనమాట. సాధారణంగా మనకి బ్రహ్మానందం గారు అండ్ ఆయన కొడుకు రాజా గౌతమ్ కదా. సో సినిమా విషయానికి వస్తే రాజా గౌతమ్ అందులో సినిమాలో పేరేంటి అంటే బ్రహ్మానందం అనమాట. సో బ్రహ్మానందం గారి పేరు మూర్తి. అయితే రాజా గౌతమ్ ఏంటి అంటే, మా సినిమా విషయం గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి, సో అందులో బ్రహ్మానందం ఏంటి అంటే చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోవడం వల్ల చాలా సెల్ఫిష్గా తయారవుతూ ఉంటాడు. నేను మాత్రమే ఈ లోకంలో అన్నట్టుగా చాలా సెల్ఫిష్ యాటిట్యూడ్ కలిగి ఉండడం వల్ల సో ఆయన ట్రావెల్ అవుతూ ఉంటాడు. ఈవెన్ ఆయనకి ఎలాంటి జాబ్ కూడా ఉండదు అనమాట. సో ఆయన ట్రావెల్ అవుతూ ఇంకెలా ఉంటుంది సెల్ఫిష్గా ఉన్నాము అంటే, ఇంక నేను తిన్నానా, నేను పడుకున్నానా, నా ప్రపంచం నాదే అంతా, ఇంకా వేరే వాళ్ళని పట్టించుకునే సిచ్యువేషన్స్ ఏముండవు. అలాగే చాలా అంటే ఆయన యాటిట్యూడ్, ఆయన చూపించే విధానం ఏదైతే ఉందో చాలా అద్భుతంగా సెట్ అయిపోయాడు. ఆ క్యారెక్టర్కి రాజా గౌతమ్ గారిని తీసుకున్నందుకు ఈవెన్ దర్శకుడికి కావచ్చు చాలా ఒత్తికగా సరిపోయాడు ఆ క్యారెక్టర్కి. యాటిట్యూడ్ చూపించడం అయినా ఇంకేదైనా. అయితే ఈ ట్రావెలింగ్లో ఇందులో మెయిన్ క్యారెక్టర్ ఇంకొకరు ఎవరంటే వెన్నెల కిషోర్ గారు. సో ఆయన పేరు సినిమాలో గిరి అనమాట. సో వెన్నెల కిషోర్ గారు ఈవెన్ ఈ రాజా గౌతమ్ అంటే బ్రహ్మానందం గారు వీళ్ళిద్దరూ ఫ్రెండ్స్ అనమాట. సో కొన్ని సిచ్యువేషన్స్లో గిరి హెల్ప్ చేయడము, ఆయన ద్వారానే వీళ్ళిద్దరూ అంటే ఇంకా సెల్ఫిష్ అంటే మరీ సెల్ఫిష్ కాకోకుండా కాస్త ఫ్రెండ్ గిరి హెల్ప్ చేస్తూ ఉంటాడు. తిండి కావచ్చు, లేకపోతే ఇంకా ఏదైనా విషయం కావచ్చు. బట్ మెయిన్ పాయింట్ బ్రహ్మానందంగా ఉన్న రాజా గౌతమ్ గారికి ఏంటి అంటే, సెల్ఫిష్ అయినా సరే లైఫ్లో నేను యాక్టింగ్లోనే నిలదొక్కుకోవాలి, నాకు ఏదైనా ఈ పొజిషన్లోనే ఇక్కడే నేను ఏదైనా టైం వచ్చినప్పుడు నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి అని చెప్పి బ్రహ్మానందం వెయిట్ చేస్తూ ఉంటాడు. బట్ ఈ ఒక సర్టెన్ టైంలో ఆయన్ని ప్రూవ్ చేసుకునే టైం వస్తుందనమాట. ఆ టైంకి ఆ సిచ్యువేషన్లో ఆయనకు ఒక 6 లక్షలు అవసరం పడతాయి. సో నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి అంటే నాకు ఒక 6 లక్షలు కావాలి అని చెప్పి బ్రహ్మానందం అనుకుంటాడు. సో ఇదే టైంలో ఏంటి అంటే ఆయన దగ్గర మనీ ఉండదు. గిరి అంటే అంతవరకు ఇచ్చేంత ఉండదు. ఫ్రెండ్స్ అంటే ఏంటో రూ. 10, రూ. 20 అక్కడక్కడ హెల్ప్ చేస్తూ ఉంటారు. కానీ మరి ఇంతవరకు అంటే కాస్త కష్టంలాగానే ఉంటుంది ఆ సిచ్యువేషన్లో. సో ఇదే టైంలో ఇప్పుడు బ్రహ్మానందంకి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది అనమాట. తన పేరు తార. సో తార ఇవ్వాలి అనుకుంటుంది, ఎలా అయినా బ్రహ్మానందంకి నేను హెల్ప్ చేయాలి, సో తను ఏ విధంగా అయినా నిలదొక్కుకోవాలి అన్న ఉద్దేశంతో 6 లక్షలు ఇవ్వాలి అనుకుంటుంది. కానీ ఇదే టైంలో బ్రహ్మానందం యొక్క సెల్ఫిష్నెస్ అనేది ఆ తారకు తెలిసిపోతుంది.
ఎందుకంటే అంటే తనను ప్రేమిస్తుంది కేవలం డబ్బు కోసమే, తన అవసరాల కోసం మాత్రమే. అతను ఒక సెల్ఫిష్ అని అర్థం చేసుకున్న తార అతనికి ఇవ్వలేని సిట్యుయేషన్‌లో ఉంటదనమాట. ఇయ్యదు. ఇంకా బ్రహ్మానందంకి ఏంటి ఇంక ఏ సోర్స్ లేదు. ఇవ్వాలనుకున్న గర్ల్ ఫ్రెండ్ ఏమో అట్లా దొరికిపోయి హ్యాండ్ ఇచ్చేసింది. ఈవెన్ గిరి దగ్గర అంత స్తోమత లేదు కాబట్టి బ్రహ్మానందంకి ఇంకా ఏ సోర్స్ లేదు అనుకుంటున్న సమయంలో అసలు బ్రహ్మానందం గారు అంటే సినిమాలో పేరేంటంటే మూర్తి అనమాట. సో ఆయన ఎంట్రీ ఇస్తాడు. సో ఆయన తాతయ్య అవ్వడం మూలంగా నేను ఇస్తాను నీకు మనీ, కాకపోతే నువ్వు మా ఊరికి రావాలి, అక్కడ 6 ఎకరాల భూమి ఉంది, దాన్ని అమ్మేసి నేను ఇస్తాను నీకు అని చెప్పి బ్రహ్మానందం గారు అంటారు. ఇందులో మూర్తి కాబట్టి నేను మూర్తి పాయింట్ చెప్తా. సో మూర్తి గారు అనేసరికి సో వీళ్ళిద్దరూ కలిసి ఇంకా ఎట్లాగూ డబ్బులు వస్తున్నాయి, ఇంకా ఆయన ఏం కండిషన్స్ పెడితే నాకేంటి, సో డబ్బులు వస్తున్నాయి కాబట్టి బ్రహ్మానందం అండ్ మూర్తి గారు ఇద్దరు వాళ్ళ ఊరికి వెళ్ళడం జరుగుతుంది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు స్టోరీ అనేది మొదలవుతుంది. అసలు ఆయన పెట్టిన కండిషన్స్ ఏంటి, ఆయన డబ్బులు ఎలా ఇస్తాడు, ఎలాంటి కండిషన్స్ కంప్లీట్ అయిపోతే డబ్బులు ఇస్తాడు ఏంటి అన్నది తెలీదు వెళ్ళేంత వరకు. సో వెళ్ళిన తర్వాత కండిషన్స్ అన్నీ చెప్తాడనమాట. అండ్ ఆయనకున్న లవ్ స్టోరీ కూడా చెప్తాడు. సో ఆయన లవ్ స్టోరీ ఏంటి, చిన్నప్పుడుదో లేకపోతే స్కూల్దో లేదా కాలేజ్దో కాదు, ఆయన వృద్ధాశ్రమంలో ఉన్నాడనమాట. సో అంతకుముందు ఈ క్యారెక్టర్లు పరిచయం చేస్తున్నప్పుడు అంతకుముందు వృద్ధాశ్రమంలో ఉన్నప్పుడు ఆమెకు జ్యోతి అనే ఆమెతో పరిచయం ఉంటుంది. సో ఆమెతోనే లవ్లో ఉంటాడు. సో ఆమెని అండ్ ఈయన్ని కలపడం ఎలా కలుపుతాడు, అసలు బ్రహ్మానందం ఎలా కలుపుతాడు ఏంటి అన్నది కూడా చూపించాలనుకున్నాడు దర్శకుడు. ఎందుకంటే లవ్ అనేది ఒక సర్టెన్ టైమో లేకపోతే ఏజ్ లిమిట్ అనేది ఏమీ ఉండదు. ఏ ఏజ్లో అయినా సరే లవ్ అనేది పుట్టొచ్చు అన్న ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన చూపించడం జరిగింది. బట్ అంటే కొన్ని చోట్ల ఏంటంటే ఆ మిస్కమ్యూనికేషన్ మిస్ అయిందేమో, రియల్ బ్రహ్మానందం గారిని ఎక్కువగా యూజ్ చేసుకోలేదేమో. కామెడీ టైమింగ్ కావచ్చు, అంటే సీరియస్గా ఉండాల్సిన సిచ్యువేషన్స్ సడన్గా కామెడీగా టర్న్ అవ్వడము, కొంత కన్ఫ్యూజన్ అనేది ఏర్పడింది. కానీ స్టోరీ మాత్రం చాలా బాగుంది. బట్ స్టోరీ లైన్ బాగుంది కానీ కమర్షియల్గా మేబీ వర్కౌట్ అవ్వదేమో అనిపించింది. ఈవెన్ అంటే వేరే క్యారెక్టర్లు ఉన్నాయి కానీ అప్పుడప్పుడు వచ్చిపోయే క్యారెక్టర్ లాగానే అనిపించింది. కానీ మెయిన్గా స్టోరీ అయితే గిరి అండ్ అంటే వెన్నెల కిషోర్, బ్రహ్మానందం, అసలు రాజా గౌతమ్ అండ్ అసలు బ్రహ్మానందం, మూర్తి అనమాట. సో వీళ్ళ ముగ్గురు మధ్యలోనే స్టోరీ అనేది జరుగుతుంది. ఇక జ్యోతి గారి విషయంలో జరుగుతుంది. అసలు వీళ్ళిద్దరిని ఎలా కలుపుతారు, 6 లక్షలు ఇవ్వడానికి ఎలాంటి కండిషన్స్ పెడతాడు ఏంటి అనేది స్టోరీ అనమాట. స్టోరీ అయితే చాలా బాగుంది. మ్యూజికల్గా కూడా చాలా అద్భుతంగా ఉంది. ఈవెన్ సాంగ్స్ కావచ్చు, వాళ్ళ మధ్య కెమిస్ట్రీ కావచ్చు, అంటే ఏ ఏజ్లో అయినా సరే వయస్సు దాటిన తర్వాత ప్రతి ఒక్కరికి ఒక తోడు అనేది ఉండాలి. ఆ తోడు లేకపోతే ఎంత నరకంగా ఉంటుంది. ఎందుకంటే మన భావాలను పంచుకోవడానికి కావచ్చు, చెప్పుకోవడానికి కావచ్చు, ఏదైనా సరే సో మనకు ఒక తోడు అనేది ఖచ్చితంగా ఉండాలి. ఈవెన్ అది ముఖ్యంగా వృద్ధ వయసులో చూసుకుంటే మనకు తోడు అనేది ఉండాలి అని చెప్పి చూపించాలి అనుకున్నారు. స్టోరీ మాత్రం చాలా బాగుంది. ఈవెన్ ప్రతి ఒక్క పాయింట్ ఆఫ్ వ్యూని చెప్పడం కూడా బాగుంది. కానీ కొంచెం అక్కడక్కడ కాస్త కన్ఫ్యూజన్ ఏర్పడింది. కానీ చాలా బాగుంది. బట్ కమర్షియల్గా మేబీ అంత ముందుకు వెళ్ళదేమో. బట్ ఇప్పుడు రాజా గౌతమ్ విషయానికి వస్తే ఇప్పటి వరకు అంటే ఆయన రాక కూడా చాలా డేస్ అవుతుంది, ఇండస్ట్రీలోకి రాక కూడా. బట్ ఈ సినిమా ద్వారా ఆయన మేబీ మళ్ళీ కంబ్యాక్ సిచ్యువేషన్స్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. బట్ అద్భుతంగా యాక్ట్ చేశారు బ్రహ్మానందం గారు. ఇంకా ఆయన గురించి నేను పర్టికులర్గా చెప్పనవసరం లేదు. రాజా గౌతమ్ అయితే ఈ సినిమా ద్వారా ఆయన క్యారెక్టర్కి ఆయన 100% అవుట్ ఆఫ్ ఇచ్చాడని అనుకోవాలి. ఈవెన్ వెన్నెల కిషోర్ గురించి చెప్పనవసరం లేదు. ఆయన ఎక్కడ కనిపిస్తే అక్కడైతే నవ్వులు పండాయనే చెప్పుకోవాలి. సినిమా విషయానికి వస్తే సినిమా అయితే చాలా బాగుంది. అండ్ నా విషయానికి వస్తే 5కి ఒక 3.5 ఆర్ 3.9 అట్లా ఇచ్చుకోవచ్చు. చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సినిమాకి వెళ్ళి సినిమాని చూసి ఆదాయం చేద్దాం.